హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. నేను మీ పల్లెటూరు పాపన్పేట అబ్బాయి. సారీ గైస్, కొంచెం అయితే వీడియోస్ పెట్టడానికి అయితే లేట్ అవుతుంది. ప్రోగ్రామ్స్ వచ్చేసినాయి, రీల్స్ తీయడానికి కూడా అయితే టైం దొరుకుతలేదు. ఎందుకంటే అంత రాకడైతే రాకుతాను. ఇక ఈరోజు వ్లాగ్ అయితే ఏంటంటే మీ అందరికైతే తెలిసిందే, మన ఇన్స్టా ఫ్యామిలీ ఆర్ యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ మేమైతే బులోరా తీసుకున్నాం. బులోరా గురించి అయితే ఫుల్ రివ్యూ అయితే చేయలేదు. సో చేద్దామంటే టైం దొరకలేదు. అందుకోసం అయితే ఈరోజు అయితే టైం దొరికింది. అందుకోసం అయితే మా బులోరా గురించి అయితే చెప్పడానికి అయితే పట్టుకొని వచ్చిన. నాకు అంత ఆటోమొబైల్ గురించి తెలియదు, బట్ ఏమంటే నాకు తెలిసినవి అయితే కొన్ని అయితే చెప్పేస్తా. బండి మోడల్ వచ్చేసి అయితే బులోరో మ్యాక్స్ పికప్ 1.7 అన్నమాట. ఇందులోనైతే లైట్స్ వస్తాయి. ఎటన్నా టర్న్ అయినప్పుడు అయితే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రెండు సైడ్లు అయితే లైట్లు ఉంటాయి అన్నమాట. ఈ లైట్లు అయితే వెలుగుతాయి, ఎందుకంటే డ్రైవర్కు ఇబ్బంది కాకుండా. తో పాటు వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సీట్ అడ్జస్ట్మెంట్ అన్ని వెహికల్లో ముంగటికి వెనక్కి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే ఉంటుంది. కాకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ అంటే పైనకి అయిపోద్ది, డౌన్ అంటే డౌన్కి అయిపోద్ది అన్నమాట. సో దీని స్క్రీన్ వచ్చేసి అయితే ఎల్ఈడి స్క్రీన్ అన్నట్టు. ఇందులోనైతే మొత్తం మనకు నెంబర్లు అయితే కనబడతాయి. దీని గురించి అయితే మనం అయితే తర్వాత చెప్పేద్దాం. ఫస్ట్ అయితే బండి బయటనైతే లుక్ చూసేద్దాం. సో ఇక ఓవరాల్గానైతే ఇదైతే మన బండి లుక్ అన్నమాట. ఏ షోరూమ్ నుంచి అయినా ఈ బాడీ మాత్రమే ఇస్తారు. అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, చిన్నప్పుడు కూడా నేను కూడా అట్లనే అనుకుంటాను, బులోర్ అంటే డైరెక్ట్ బాడీ పెద్దగా వస్తుంది కావచ్చు అనుకొని. ఆ సైడ్ మిర్రర్ అన్నమాట. సైడ్ మిర్రర్ అయితే బాగా పెద్దగానే అయితే ఇచ్చేసిండు. ఇంతకుముందు అలా వెహికల్ అయితే బాగా చిన్నగా ఉండేది. దీంతోనైతే చూడడానికి అయితే మంచిగా ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు మనకు వెహికల్ ఎక్కడన్నా ముంగట నైట్ టైంలో పార్క్ చేసినాం అనుకో, ఏర్పడడం కోసం. సో వీటి పేరు రిఫ్లెక్షన్ అంటారు. నాకు కూడా కొంచెం మాత్రమే వస్తుంది. సో మన బండి అయితే 13 తారీఖు ఫిబ్రవరి అయితే తీసుకున్నాం. ఈరోజు అయితే ఫిబ్రవరి 25. ఇన్ని రోజులు అయితే వీడియో చేయలేదు. 1.7L అంటే లార్జ్ అన్నమాట. HDL లార్జ్ అని అంటే దీని పొడవు అయితే 10 ఫీట్స్ ఉంటుంది. ఇట్లనైతే 5.9 ఫీట్స్ అయితే ఉంటుంది. బాడీ అయితే ఓవరాల్గానైతే పెద్దగా వచ్చేసింది ఇంతకుముందు ఉన్న 1.7T కన్నా. మనకి ఇంకోటి వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఈ గ్లాస్ ఉంది కదా, ఇదైతే ఓపెన్ క్లోజ్కి అవుతుంది. రివర్స్ టైం కానీ ఎప్పుడన్నా యూజ్ చేసుకోవడం కోసం, అంటే ఎక్కడి నుంచి మాట్లాడడం కోసం. ఇంతకుముందు లాక్ చేసిన వెహికల్స్కి అయితే మొత్తం ఫుల్ అయితే మొత్తం లాక్ చేసి ఉండేది, ఓపెన్ అండ్ క్లోజ్కి అయితే లేకపోయేది. సో ఇక మనకైతే దీంతో వెహికల్తో పాటు అయితే ఒక స్టెప్ని ఇచ్చేసిండు. అమాన్ కట్లు అయితే 9 ఇచ్చేసిండు. బ్యాక్ సైడ్ అట్లనే ఫ్రంట్ సైడ్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఏంటంటే మనం బాడీ కట్టించుకునేటప్పుడు అయితే ఇవి అయితే చేంజ్ చేసుకోవాలి. మన బాడీ లోపలనైతే చూడండి, బాడీ లోపల మా వాళ్ళు అయితే ఇత్తాలు పెట్టేసిండ్రు. ఇన్నైతే తీయడం మర్చిపోయినా, ఒక తాడు ఉన్నది. ఇదైతే మంచి రేకు మంచిగా గట్టిగా అవుతుంది. అయితే మనమైతే ఇటు సైడ్ అయితే చూసేద్దాం. మన కిన్నర్ సీట్ సైడ్ అయితే 3 సీట్ సర్టిఫైజర్ అన్నమాట. ఎందుకంటే దీనికి వచ్చేసి 3 సీట్ బెల్ట్లు అయితే ఉంటాయి. ఇక్కడ ఒకరు కూర్చోవచ్చు. ఇక్కడ కూడా అయితే హెడ్ అయితే ఇవ్వచ్చు, బట్ ఏంటంటే రివర్స్ కొట్టే టైంలకు చూడడానికి ఇబ్బంది అవుతుంది అయితే ఇక్కడనైతే తీసేసిండ్రు. ముగ్గురు అయితే సింపుల్గా కూర్చోవచ్చు. స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 కంటే ఎక్కువ ఉరకది. మేము ఆ రోజు మంచిర్యాల నుంచి గెదుకొని అతను అయితే 85 అయితే లేచింది. సో వాళ్ళు ఇచ్చిన దానికంటే కొంచెం అయితే 5 అయితే ఎక్కువనే లేచింది. అది అట్లా జరుగుతూ ఉంటుంది. ఇక మనమైతే ఇప్పుడైతే వెహికల్ లోపలికి అయితే వెళ్ళిపోయి చూద్దాం. స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్. ఎంత స్మూత్గా తిరుగుద్ది అంటే అంత స్మూత్గా తిరుగుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడైతే హార్డ్ తిరుగుతుంది, కొంచెం లైట్. ఇక్కడైతే మనం డెక్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు, లేకపోతే స్క్రీన్ కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు కెమెరా బ్యాక్ సైడ్లో పెట్టేసి. గేర్ రాడ్ వచ్చేసి ఇది అన్నమాట. సో ఏంటంటే 6 గేర్ అన్నమాట. 5 ఫ్రంట్, 1 రివర్స్ అన్నమాట. హ్యాండ్ బ్రేక్ వచ్చేసి సెంటర్లో ఇచ్చేసిండు దీనికి. ఇక్కడైతే మనమైతే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం అయితే 12 వాట్స్ అయితే ఒకటైతే ఇచ్చేసిండు. దీనికి మనకు బయట ఛార్జర్ దొరుకుతుంది, తీసుకోవాలి. ఫోన్ ఇక్కడ పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. ఆపోజిట్లో ఉన్న వారు కూడా ఏమన్నా పెట్టుకోవాలంటే ఇక్కడైతే తీసుకోవచ్చు. అట్లనే దీనికైతే ఒక డిక్కీ అయితే ఇచ్చేసిండు అనమాట. ఇంతకుముందు గల డిక్కీలకైతే లాక్ లేకుండే, ఇక దీనికైతే లాక్ ఉంది. అండ్ మనం ఏమన్నా మనీ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇలా పెట్టుకొని అయితే లాక్ అయితే చేసుకోవచ్చు. స్క్రీన్ వచ్చేసి ఎల్ఈడి స్క్రీన్ అన్నమాట. ఇక్కడైతే నేనైతే డోర్ తీసి ఉన్నది. ఇక్కడైతే డోర్ సిగ్నల్ అయితే చూపిస్తుంది చూడండి. డోర్ వేసినట్లయితే అంటే డోర్ గింట పడకపోతేనైతే డోర్ సిగ్నల్ అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి స్పీడ్ మీటర్. అండ్ ఇక్కడ ఈ సైడ్కి వచ్చేసి అయితే ఇక్కడ మనమైతే ఎన్నో గేర్లు వెళ్తున్నాం అన్నది చూపెడుతుంది. కింద వచ్చేసి టైం, ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు నడిచింది అన్నది, ఫ్యూయల్. ఇక బండి హీట్ గురించి అయితే ఉన్నాయన్నమాట. ఇవి కొన్ని ఇంజన్కి సంబంధించినవి, బట్ వీటి గురించి మనం నెక్స్ట్ తెలుసుకుందాం. మనకు కూడా ఇప్పుడు అంత ఐడియా లేదు. ఆర్పిఎం వచ్చేసి 1000. ఇక్కడ నుంచి అయితే మీకు మిర్రర్ సైడ్ వ్యూ అయితే చూపెడుతుంది చూడండి. ఎంత వ్యూ కనబడుతుందంటే సైడ్ నుంచి వచ్చే నేను చెయ్యి చెప్తే నా చెయ్యి కనబడే అంత ఉందన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి మన వెహికల్స్ వస్తే కనబడడానికి అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇవైతే సన్ రూప్స్ అని అంటారు. అంటే ముంగట మన ఫ్రంట్ నుంచి ఏమైనా ఎండ వచ్చిందనుకో వీటిని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఏమైతే మిర్రర్ అయితే ఇవ్వలేదు. అంటే కొన్ని కార్లలో మిర్రర్ ఇస్తారు, బులోరో కాబట్టి మిర్రర్ అయితే ఇవ్వలేదు. ఇక బ్యాక్ మిర్రర్ అయితే ఇచ్చేసిండ్రు అనమాట. ఇక్కడ నుంచి అయితే బ్యాక్ వ్యూ అయితే చూసుకోవచ్చు.
ఇది అవుతుంది కదా, ఇది లాక్ అండ్ అన్లాక్ అన్నమాట. సో ఇది ఎటంటే అటు జరుపుకోవచ్చు. మనకేమన్నా మాకు మెయిన్ పర్పస్ వచ్చేసి మాది టెంట్ హౌస్ కాబట్టి ఇప్పుడు నా డీజే పెట్టినా కూడా ఆ మిక్సర్ లోపల పెట్టుకొని అయితే వైర్స్ ఇక్కడ నుంచి అయితే బయటికి తీసుకోవచ్చు. నాకు మెయిన్గా నచ్చింది అయితే అదొకటి. వేరే అంటే వేరే వెహికల్ గింట లేవు కావచ్చు అనుకున్నా, ఈ వచ్చే మ్యాక్స్ పికప్కి అన్నిటికైతే ఇట్లా ఓపెన్ రూ అంటే ఇది ఓపెన్ విండో అయితే ఉందన్నమాట. సో ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అట్లనే ఇక్కడ నైట్ టైంలో అయితే లైట్ ఉంటుంది. ఇది సెంటర్ లైట్ వచ్చేసి డోర్ ది వచ్చేస్తుంది అన్నమాట. సో డోర్ ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది. ఇటు లాస్ట్ వచ్చేసి మెయిన్, ఇటు వచ్చేసి మొత్తానికి ఆఫ్ అన్నమాట. ఇగో సీట్ అయితే ఎంత కంఫర్టబుల్గా ఉన్నదంటే మంచిగా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎక్కడన్నా డ్రైవర్ కానీ ఓనర్ కానీ వెహికల్ తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా స్టే చేయాలన్నా కూడా ఇక్కడైతే స్టే చేయొచ్చు వెహికల్లో. ఆడ నుంచి ఇటు దాకా అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే సీట్ బెల్ట్ అయితే టెస్ట్ చేద్దాం. అంటే సీట్ బెల్ట్ అయితే స్పీడ్లో ఉన్నప్పుడు మాత్రం ఇట్లా గుంజితే పొడుగొస్తుంది. నేను కూడా ఫస్ట్లో ఇట్లా వస్తుంది, ఇది ఎక్కడ ఆపుతుంది అనుకునేది. కాబట్టి ఇట్లా ఒక్కటి దెబ్బ గట్టిగా టైట్ చేస్తే టైట్ అయిపోద్ది అన్నమాట. సో నాలాగా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. అంటే మనకు స్పీడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఇట్లా అన్నీ ఫిట్ అయిపోద్ది. నార్మల్గా ఇట్లా క్యాజువల్గా గుంజితే క్యాజువల్గా వచ్చేస్తుంది. నోట్లో అయితే కనబడుతుంది కదా, ఇట్లా మనం గేర్ వేస్తేనైతే ఫస్ట్ గేర్ అయితే కనబడుతుంది. బట్ ఏంటంటే స్టార్ట్ చేయకుండా ముందుగా అయితే న్యూట్రల్ కనబడుతుంది. క్లచ్ పడితే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మనం అయితే బానెట్ అయితే ఓపెన్ చేద్దాం. అంటే ఇంజన్ కండిషన్ ఎట్లున్నది, ఇంజన్ గురించి మనకైతే అంత ఐడియా లేదు. బట్ ఏంటంటే మీకైతే బానెట్ అయితే లేప్ అయితే చూపిస్తా. ఈ బానెట్ లాక్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్లో ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది. ఇట్లా క్లిప్ లాగాలి, క్లిప్ లాగేసి ముంగటికి వెళ్ళి ఓపెన్ చేసేయడమే. అండ్ ఇక్కడ ఇంకో క్లిప్ అయితే ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ సైడ్, దీని కింద ఏళ్ళు పట్టేటట్టు ఉన్నాయి. దాన్ని పుష్ చేసి పైనకైతే లేపేయాలి. మనమైతే ఇంజన్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇది మొత్తానికి అయితే BS6 మోడల్. ఎటు చూసినా మొత్తం వైరింగే ఉంటుంది. దీనికి వచ్చేసి వాటర్ వాష్ అయితే ఉండదు. వాటర్ వాష్ చేయకూడదు అని చెప్పేసిండ్రు షోరూమ్ వాళ్ళు. ఎందుకంటే ఇందులో వైర్స్ గింట నాని షార్ట్ సర్క్యూట్ అవుతాయి కాబట్టి. సో ఏమంటే ఎయిర్ వాష్ అని చెప్పేసిండ్రు. మన పంచర్ కొట్లలో ఉంటాయి కదా ఎయిర్తోని, ఆ ఎయిర్తోని ఇవన్నీ క్లీన్ చేయాలి, దుమ్మెమన్నా డస్ట్ గింట ఉండేది ఉంటే అని చెప్పేసిండ్రు. వాటర్ వాష్ అయితే అస్సలు చేయకండి అని చెప్పిండ్రు. ఇది వచ్చేసి బ్యాటరీ. సో ఇదే ఫస్ట్ టైం నేను ఈ బ్యాటరీ చూడడం. ఇవి అయితే మొత్తానికి అయితే ఫ్యూజులు, మన లైట్కి సంబంధించినవి కానీ లోపల స్క్రీన్కి సంబంధించినవి కానీ మొత్తానికైతే. అండ్ వచ్చేసి ఫ్యాన్ రెక్ అయితే ఇక్కడ అవుతుంది ఫ్యాన్ది. దీనికి వచ్చేసి ఇంకా ఓపెన్ అంటే మంచిగా వ్యూ పోవడానికి అయితే గాలి వెళ్ళడానికి అయితే ఇది బాగుంది. లాస్ట్ ఇంతకుముందు గల వెహికల్స్కి అయితే ఇక్కడ దగ్గర ఉండేది, ఇక్కడ నుంచి అయితే ఇక్కడ దాకా చేయి పెట్టుకోవచ్చు. ఏమన్నా డస్ట్ వచ్చినా చెత్త వచ్చినా కూడా అయితే తీసుకోవచ్చు. సో అదేంటంటే మన ఊపిరితిత్తుల్లాగా వెహికల్కి అయితే అది ప్రతి ఒక్క వెహికల్కి గాలి తలగాల్సిందే. హార్న్ అయితే ఇక్కడ అన్నది బాగా. ఒకసారి హార్న్ ప్రెస్ చేయవా? హార్న్ సౌండ్ అయితే మామూలుగా లేదు. నా దగ్గరనైతే వేరే అయితే ఆయిల్ సిస్టమ్, ఇదైతే వాటర్ అన్నమాట. మన ఇక్కడ వైపర్లు ఉన్నాయి కదా ఇవి. సో ఈ వైపర్లకు సంబంధించింది ఇక్కడైతే ఒకటి ఇది ఉంది. దీనికి 2 సైడ్స్ ఇక్కడ జిమ్ ఎత్తుంది, క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఈ బులోరా వీడియో ఎందుకు తీస్తానంటే నా బండి ఇప్పుడు లుకింగ్ అయితే వేరే ఉన్నది. దీని వ్యూ తీస్తేనైతే ఒక టైప్ ఆఫ్ మంచిగా లారీ లాగా అనిపిస్తుంది. సో ఇంకొక 2-3 రోజుల తర్వాత అయితే దీనికి బాడీ కట్టిస్తారు. బాడీ కట్టించిన తర్వాతనైతే ఇంకో వీడియో అయితే పెట్టేస్తా. కాకుంటే ఇది నాకు జ్ఞాపకంగా గుర్తుండిపోవాలి కదా. సో అందుకోసమని నాకు ఆటోమొబైల్స్ గురించి అంత ఐడియా లేకపోయినా నాకు తెలిసినవి చెప్పేసిన. తప్పుగా మాట్లాడి ఉండేది అయితే సారీ, ఎందుకంటే మనకు కొంచెం అంత ఆటోమొబైల్స్ గురించి తెలియదు కాబట్టి. సో నాకు తెలిసినవి అయితే అన్నీ చెప్పేసిన. ఇది మన బులోరో మ్యాక్స్ బులోరో పికప్ HD 1.7 వచ్చేసి నాకు బాగా నచ్చేసింది అయితే ఈ లైట్ అన్నమాట. మస్తు వైడ్గానైతే చుట్టూ ఇంత వైపు అయితే కనబడతాయి. నైట్ టైంలోనైతే టర్న్ 30 సెకండ్ల దాకానైతే ఈ లైట్ వచ్చి అయితే ఉంటుంది అన్నమాట. సో స్టీరింగ్ అయితే చూడండి ఎంత కట్ అయిందో, పవర్ స్టీరింగ్. దీనికి కూడా కట్టలు ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు అయితే కట్టలు అయితే మనం పెంచుకోవాలి. సో షోరూమ్ వాళ్ళు ఇచ్చిన దానికన్నా మనం బాడీ వేయించడం కన్నా అయితే వాళ్ళకి చెప్పేత్తనైతే వారు అన్నీ చేసేస్తారు. ఇక నేను కూడా బాడీ అయితే ప్రత్యేకంగా దగ్గరుండి వేయించుకుందాం అనుకుంటాను. బట్ వెళ్తానో నాకైతే తెలియదు. కాకుండా అయితే నాకు నచ్చినట్టయితే మంచిగా కొట్టేస్తా. సో మనం డీజే కోసం పెట్టాలి, మనకు పత్తి లోడ్లకు పోతుంది టెంట్ హౌస్కి కాబట్టి గట్టి బాడీ కొట్టిద్దాం అనుకుంటాను. కొంచెం ఖర్చు ఎక్కువ అయినా పర్లేదు. నుంచి అయితే మాది కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్. ఇక్కడ నుంచి అయితే ఇచోడకి వెళ్దాం అనుకుంటాను. ఇచోడలో ఇంతకుముందు అలా మాకు కొన్ని ఒక 2-3 వెహికల్స్ అయితే మా దగ్గర నుంచి అయితే వేయించారు. సో ఆ వెహికల్స్తో పాటు మాది కూడా మక్కనే వేయిద్దాం అనుకుంటాను. ఓవరాల్గా మా వెహికల్ ముచ్చట అయితే ఇదన్నమాట. దీనికైతే ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆసిఫాబాద్ నుంచి అయితే అటు నుంచి అంటే ఇచోడకి అయితే పంపిస్తాం. దాని తర్వాత అయితే మళ్ళీ మనకు 2 రోజులు బండి అయితే కనబడది. అందుకోసమని అయితే ఈ వీడియో అయితే తీసుకుంటున్నా. అంటే ఎవరైనా కొత్తగా కూడా బొలోరా కొనాలనుకున్న వారికి కూడా మంచిగా అనిపిస్తుంది. దీని ఓవరాల్గా రేట్ వచ్చేసి మాకైతే 10,10,000 అయితే పడ్డది. మేమైతే 4.5 lakhs 4,50,000 అయితే కట్టి ఫైనాన్స్లో తీసుకున్నాం. ఈ షోరూమ్ వచ్చేసి అయితే మంచిర్యాల. మాకైతే దగ్గరలో షోరూమ్ లేదు, మంచిర్యాలకి వెళ్ళాలి మాకు ఏదైనా కూడా.
పెద్ద వెహికల్స్ బులోర్ లాంటివి తీసుకోవాలంటే ట్రాక్టర్స్కి అయితే ఇటే ఉంటాయి. వెహికల్తోనైతే ఒక 2 రౌండ్స్ అయితే కొడదాం, వెహికల్ ఎట్లా కట్ అవుతుంది ఏంది అన్నది. బయట నుంచి అయితే బావ అయితే వీడియో తీస్తాడు, కొన్ని క్లిప్స్ అయితే లోపల నుంచి కూడా తీద్దాం. అంటే స్టీరింగ్ కొంచెం హార్డ్ ఉంది, కొత్త వెహికల్ కదా తిరగడానికి. బ్రేక్లు అయితే కన్నుమంటాను, ఇట్లా అయితే అట్లా ఆగుతుంది సేమ్ కారు. మీకు అన్నిటికన్నా ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇదైతే మంచి స్ట్రాంగ్ ఇచ్చేసిండు అన్నమాట. మన మహేంద్ర తార్ది ఉంటుంది కదా, మహేంద్ర కంపెనీ వాళ్ళు మహేంద్ర తార్ పైన ఇక్కడికి ఫొటోస్ దిగుతారు కదా, సో అందుకోసం అయితే దీన్ని కూడా స్ట్రాంగ్ ఇచ్చేసిండు మంచిగా. ఇక్కడ ఎవరన్నా ఎక్కినా కూడా ఏమన్నా డీజే కోసం కానీ ఇంకా దేనికోసం అన్నా వర్క్ కోసం ఇక్కడ నుంచి పైనకి ఎక్కినా కూడా ఏం డ్యామేజ్ కావద్దని అయితే స్ట్రాంగ్ కూడా అయితే ఇచ్చేసిండు అనమాట. సో ఇప్పుడైతే మనమైతే దీని అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాం, నేనే తీసుకొని వచ్చేసిన. కాకపోయేది ఉంటే ఇంకొక 2 రౌండ్లు అయితే గ్రౌండ్లో కొట్టి చూపెడతా. కొట్టిన తర్వాత అయితే సీదా ఇంటికి వెళ్ళిపోయి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేసేస్తా. ఇక నుంచి అయితే మన అయితే ఫుల్ వీడియోస్ అయితే ఆగకుండా వస్తాయి, కంటెంట్తో పాటు మన రీల్స్తో పాటు అయితే ఫుల్ వీడియోస్ వ్లాగ్స్ అయితే టకటక దిగుతూనే ఉంటాయి. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అట్లనే మన ఇన్స్టా ఫ్యామిలీలో జాయిన్ కావాలంటే ASHIMU24 లేదా పల్లెటూరు పాపన్పేట అబ్బాయి అని ఇన్స్టాలో కొట్టేసినా కూడా మన ఐడియా అయితే వచ్చేస్తుంది. రీసెంట్గానే 5K ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసిన వాళ్ళందరికీ. హలో మాంసు అది చీరలు కూడా అది పైన కానీ సన్ రూఫ్. హాయ్ ఫ్రెండ్స్, ఇటు చెప్పేటవా? హాయ్, ఇప్పుడు మా బుల్లర్ అయితే నడుపుతున్నాం మేము. ఐస్ ఇదిగో ఇదైతే లోపల వ్యూ అన్నమాట. ముంగట ఫ్రంట్ కూడా చేసాయి, మంచి వైడ్గానే అయితే మంచిగా పెద్దగా కనబడుతుంది. ఇది గ్లాస్ కూడా ఉంది కదా, గ్లాస్లో నుంచి క్లియర్ కట్గానే అయితే కనబడుతుంది అన్నమాట. స్టీరింగ్ అయితే కొంచెం లైట్ హార్డ్ ఉంది, కాకపోతే అయితే పర్లేదు. రన్నింగ్ అయినా కామన్ అయితే ఆ వెహికల్ అయితే లూజ్ అవుతుంది అన్నమాట. అంటే స్టీరింగ్ అయితే మొత్తానికి అయితే హార్డ్ నుంచి అయితే స్మూత్ అయిపోద్ది. సో గేర్ సిస్టమ్ అయితే ఇది. ఇప్పుడు థర్డ్ గేర్ అయితే వేసేసిన. క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ అనమాట. యాక్సిలేటర్ మీద జస్ట్ ఇట్లా కాల్ పెట్టేసుకున్నా. 26 నుంచి 27 మధ్యలో అయితే రన్ అవుతుంది వెహికల్. హార్న్ కూడా అయితే మంచి సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఒక కార్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే బాగా పొక్కలలో అయితే గదుపులో పొక్కల రోడ్లో కూడా అయితే అంత ఎక్కువ అయితే ఎత్తలేదు. కొంచెం ఫోన్ అయితే స్టేబుల్గా లేదు కాబట్టి, సో అదొకటి. నార్మల్గా కూర్చొని అయితే లేస్తుంది. సో ఇక ఈ వీడియో అయితే ఇంతే. నాకు తెలిసినవి అయితే నేను ప్రతి ఒక్కటైతే చెప్పేసిన అయితే అనుకుంటాను. ఇంకేమన్నా మిస్ చేసి ఉండేవైతే కింద కామెంట్ చేయండి. ఎవరైనా నీ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నా అయితే నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. నేనైతే వాళ్ళకి దీనికి సంబంధించిన అయితే షోరూమ్ వాళ్ళ నుంచి కలెక్ట్ చేసి ఇస్తా. లేకపోతే మన ఆసిఫాబాద్ మంచిర్యాల నుంచి అయ్యేది ఉంటేనైతే వాళ్ళ నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇచ్చేస్తాను అన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. మరొక వీడియోతోనైతే మళ్ళీ త్వరలోనే మేము ముంగడికి వచ్చేస్తా. ఈ బండికి అయితే బాడీ కట్టించేది ఉన్నది కాబట్టి ఆ వీడియోతోని. సో అందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.